హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇంటర్మీడియట్ తెలుగు 2024 ఇయర్కి సంబంధించి పబ్లిక్ సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ లిస్ట్ అయితే ఇక్కడ తయారు చేస్తున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా షేర్ చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఒక్కరికైనా షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే చాలా వరకు అన్నీ కూడా రోమన్ నుంచి ఫస్ట్ రోమన్ నుంచి 16 రోమన్ వరకు అన్నీ కూడా ఏ రోమన్లో ఏ ఇంపార్టెంట్ రాబోతున్నాయి ఎక్స్పెక్ట్ చేస్తూ వెరీ ఇంపార్టెంట్ తీయడం జరిగింది. వీటికి సంబంధించి చూద్దాం. ఫస్ట్ ఇంటర్మీడియట్ సెకండరీ తెలుగు సంబంధించి ప్రతి పదార్థం తాత్పర్యం రాయాలి అని ఉంటుంది. 8 మార్క్స్ ఉంటాయి, 2 వస్తాయి, ఒక ట్రయల్ 8 మార్క్స్ ఉంటాయి. వీటిలో ఫస్ట్ ఇంపార్టెంట్గా మనం సత్యప్రాశస్యం నుంచి 2 పోయిమ్స్ అయితే అనుకోవడం జరిగింది. విపరీత పరిభాషలు ఏమిటికి ఉర్వీనాథ అనేది, నుతజల పూరితంబులగు అనేవి. అలాగే హనుమత్ సందేశం నుంచి ఇక్కడ తమ్ముని గూడి అనేది, రాముడా గురించి అనే పద్యాలను మనం సెలెక్ట్ చేయడం జరిగింది. పద్యభాగ సారాంశాలు కూడా మనకి 2 వస్తాయి, ఒక ట్రయల్ 6 మార్కులు ఉంటాయి కదా. సో ఇందులో శాంతి కాంక్ష, ఈ దారి ఎక్కడికి పోతుంది, ఇవి చాలా ఇంపార్టెంట్, బాగా చదువుకుని వెళ్ళండి. సో గద్యభాగ సారాంశాలకు సంబంధించి ఇవి కూడా 2 వస్తాయి, ఒక ట్రయల్ 6 మార్కులు ఉంటాయి. మన ఆటలు నా జీవిత యాత్ర బాగా చదివితే సరిపోతుంది. అలాగే ఉపవాచకానికి సంబంధించి 4వ రోమన్లో 4 ఇస్తారు, 2 రాయాలి, 10 మార్కులు ఉంటాయి. అంటే ఒక్కోదానికి 5 మార్కులు ఉంటాయి. గవేషణ సారాంశం, తెరచిన కళ్ళు డాక్టర్ పాత్ర, ఇవి బాగా చూసుకుని వెళ్తే సరిపోతుంది. సందర్భ సహిత వాక్యాలు పద్యభాగం నుంచి 4 వస్తాయి, 2 రాయాలి, మొత్తం 6 మార్కులు ఉంటాయి. సత్యప్రాశస్యంలో చదవాలి. అలాగే హనుమత్ సందేశం పూర్తిగా ఈ 2 లెసన్లు చదువుకొని వెళ్ళాలి. అయినప్పటికీ వీటిలో ఈ 2 మేము కొంచెం ఇంపార్టెంట్గా అనుకున్నాను అనమాట. ఇవి దీంతో పాటు అన్నీ చదివితే మంచిది, ఇవి కొంచెం ఇంపార్టెంట్. ఒక సూనృత వ్రత అనేది, అలాగే జీవులకు అనేది మొదటి, అంటే నేను క్వశ్చన్లో మొదటి పదం రాశాను, ఇవి బాగా గుర్తుపెట్టుకొని చూసుకుంటే సరిపోతుంది. అలాగే హనుమత్ సందేశం సంబంధించి అన్నీ చదువుకోవాలి, కాకపోతే విన్నవింపుము, వసుధాస్థలి, ఇవి దాంట్లో ముఖ్యమైన ప్రశ్నలు అనమాట. సంక్షిప్త సమాధాన ప్రశ్నలు పద్యభాగానికి సంబంధించి 6 రోమన్లో వస్తాయి, 4 రాయాలి, 4 వస్తాయి, 2 రాయాలి, 6 మార్కులు ఉంటాయి. సత్యప్రాశస్యంలో సంక్షిప్త ప్రశ్నలు ఏవి చదవాలి అని అంటే, శకుంతల బాధపడిన సందర్భంకు సంబంధించి చదువుకోవాలి. అలాగే సత్యవాక్యం వేటి అనేది ఆ క్వశ్చన్కి సంబంధించి ఫస్ట్లో ఉంటుందన్నమాట, అది బాగా చదువుకొని వెళ్ళండి. సో కన్యక అనే పాఠంలో కన్యక సందేశం, అలాగే రాజు గర్వం అని స్టార్టింగ్ క్వశ్చన్ ఉంది, అవి చూసుకొని వెళ్ళండి. అలాగే ఏడో రోమన్లో సంక్షిప్త ప్రశ్నలు గద్య భాగానికి సంబంధించి 4 వస్తాయి, 2 రాయాలి, మొత్తం 6 మార్కులు ఉంటాయి. మన ఆటలు, సో చదరంగానికి సంబంధించి ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. చదరంగం అనేది స్టార్టింగ్లో ఉంటుంది. చదరంగం సంబంధించిన ఆటలు అనేది క్వశ్చన్ ఉందన్నమాట, దాన్ని చూసుకొని వెళ్ళండి. అలాగే వేమన కవిత్వానికి సంబంధించి అహింస గురించి వేమన అభిప్రాయం, అలాగే లోబివాని స్వభావం చూసుకొని వెళ్ళండి. తర్వాత 8వ రోమంలో ఏకపద సమాధానాలు ఉన్నాయి పద్యభాగానికి సంబంధించి. ఇందులో ఒకటి ఛాయిస్ ఉండవు, 6 వస్తాయి, 6 రాయాలి, 6 మార్కులు ఉంటాయి. అన్ని లెసన్లు చదవాలి. అయినప్పటికీ కూడా మేము కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీయడం జరిగింది, అవి మీకోసం. నన్నయ్య ఎవరి ఆస్థాన కవి, శకుంతలను పెంచిన తండ్రి ఎవరు, అన్ని జన్మలలో దుర్లభమైంది ఏది, అర్క సంభవుడు అంటే ఎవరు, శ్రీరాముడు ఉన్న పర్వతం ఏది, అలాగే హనుమంతుని తల్లి ఎవరు. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనం చాలా చూడొచ్చు. తర్వాత గురజాడ రాసిన కొత్త ఛందస్సు ఏది, కర్మభూమిలో పూసిన ఓ పువ్వ పాట రచయిత, ఈ దారి ఎక్కడికి పోతుంది రచయిత, బియ్యంలో రాళ్ళులా కనిపించినవి ఏవి. తర్వాత 9వ రోమంలో కూడా ఏకపద సమాధాన ప్రశ్నలు ఉంటాయి గద్య భాగానికి సంబంధించి. 6 వస్తాయి, 6 రాయాలి, 6 మార్కులు ఉంటాయి. అన్నీ చదువుకోవాలి, కాకపోతే వీటిలో కొన్ని ఇంపార్టెంట్ మీకోసం. గుర్రపు స్వారీలో ఉద్దండుడైన రెడ్డిరాజు ఎవరు, స్ఫూర్తిశ్రీ అసలు పేరు, విద్వదౌషధంగా పేరున్న గ్రంథం ఏది, వేమన పద్యాల్లో ఛందస్సు ఏది, ప్రాచీన నాటకాల్లో హాస్య పాత్ర ఏది, పాకుడు రాళ్ళు నవల రచయిత ఎవరు, రావురి భరద్వాజ భార్య పేరు, పాకుడు రాళ్ళు నవలకు
వచ్చిన అత్యున్నత పురస్కారం ఏది? మా కొద్దీ తెల్లదొరతనం గీతం ఎవరు రాశారు? చాటువులు వెలుగులోకి తెచ్చిన వారెవరు? సో 10వ రోమంలో భాషా భాగాలకు సంబంధించి ప్రశ్నలు ఉంటాయి, అన్నీ చదువుకోవాలి. ఇక్కడ కూడా ఛాయిస్ ఉండదు. 5 ప్రశ్నలు వస్తే 5 రాయాలి, 5 మార్కులు ఉంటాయి. కానీ దాంట్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. తెలుగులో భాషా భాగాలు ఎన్ని రకాలు? అవ్యయం అంటే ఏమిటి? సర్వనామం అంటే ఏమిటి? విశేషానికి ఉదాహరణ రాయండి. సర్వనామం అంటే ఏమిటి? ఆల్రెడీ రాసినాం కదా, ఓకే. సో ఈ స్పెల్లింగ్ మిస్టేక్. భారతదేశంలో పేదరికాన్ని రూపుమాపాలి. ఇందులో క్రియ ఏది? గులాబీ అందమైన పువ్వు. ఇందులో విశేషణం ఏది? నైలు నది ప్రపంచంలో పొడవైన నది. సో ఇందులో నామవాచకం, ఇక్కడ నామవాచకం అని ఉండాలి, సారీ, నామవాచకం ఏది? తర్వాత 1 వర్డ్ ఆన్సర్స్, వాక్య విజ్ఞానం అంటారు, అన్నీ చదువుకోవాలి. ఇవి కూడా ఏకపద సమాధానాలు 5 వస్తాయి, 5 రాయాలి, 5 మార్కులు ఉంటాయి. వీటిలో కొన్ని ఇంపార్టెంట్. వాక్యాలు స్థూలంగా ఎన్ని రకాలు? సామాన్య వాక్యానికి ఉదాహరణ. ఇవి 2 క్వశ్చన్స్ అనమాట. యోగ్యత అంటే ఏమిటి? రైలు వచ్చినా చుట్టాలు రాలేదు. ఏ రకమైన వాక్యం? 2 సమప్రాధాన్యం గల వాక్యాలు కలిసి ఒక వాక్యంలా ఏర్పడితే ఏ రకమైన వాక్యం అవుతుంది? నెక్స్ట్, 2 అప్రధాన వాక్యాలు ఒక ప్రధాన వాక్యంతో కలిసి ఏర్పడితే ఏ వాక్యం? వరుణ్ ఇంటికి వెళ్ళి వంట చేశాడు. సో ఇందులో కర్మ ఏది? క్రియ ఏది? సారీ, క్రియ ఇక్కడ రాయాలి, నేను మర్చిపోయాను. క్రియ ఏది? ఛందస్సు, లక్షణం, అలాగే సమన్వయం 3 ఇస్తారు, 1 రాయాలి, 6 మార్కులు ఉంటాయి. సో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబము రాస్తే నేర్చుకుంటే సరిపోతుంది. దీంట్లో 1 గ్యారెంటీ వస్తుంది కాబట్టి బాగా చదువుకొని వెళ్ళొచ్చు. ఉత్పలమాల 10వ అక్షరం యతిస్థానము 20 అక్షరాలు ఉంటాయి. చంపకమాల 11వ అక్షరం యతిస్థానం 21 అక్షరాలు ఉంటాయి. శార్దూలం 13వ అక్షరం యతిస్థానము 19 అక్షరాలు ఉంటాయి. మత్తేవం 14 యతిస్థానము 20 అక్షరాలు ఉంటాయి. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఉచ్చ శ్యామ అని 10, 11, 13, 14, 20, 21, 19, 20 ఇలా పెట్టుకోవడం ద్వారా మనకి ఈజీగా ఉంటుంది. సో 13వ రోమానికి సంబంధించి ఛందస్సు, ఏకపద సమాధానాలు ఇవి. ఛందస్సులో 6 వస్తాయి, 6 రాయాలి, 6 మార్కులు ఉంటాయి. అన్నీ చదువుకోవాలి, కాకపోతే వాటిలోంచి కొన్ని ఇంపార్టెంట్. ప్రాస అంటే ఏమిటి? శార్దూలంలో గణాలు ఎన్ని? మత్తేబం యతిస్థానం ఎంత? యతిస్థానం ఏది? ఉత్పలమాలలో ఎన్నో అక్షరం యతిస్థానము? కంద పద్యంలో వాడే గణాలు ఏవి? ఇంద్రగణాలు ఏవి? సీస పద్యానికి అనుబంధంగా ఏ పద్యం రాస్తారు? ఛందస్సు అంటే ఏమిటి? సో అలంకారాలకు సంబంధించిన లక్షణము అలాగే సమన్వయం చేయండి అని చెప్పేసి మనకి 14వ రోమంలో వస్తుంది. 3 వస్తాయి, 1 రాయాలి, 6 మార్కులు ఉంటాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. వృత్యనుప్రాస అలంకారము, అర్థాంతరాన్యాస అలంకారము, అతిశయోక్తి అలంకారం. ఇవి బాగా చూసుకుని వెళ్తే వీటిలో 1 రావడానికి అవకాశం ఉంది. అలాగే ఏకపద సమాధాన ప్రశ్నలు 15వ రోమంలో కూడా వస్తాయి. ఇవి కూడా అన్నీ చదువుకొని వెళ్ళాలి. 6 వస్తాయి, 6 రాయాలి, 6 మార్కులు. ఉపమేయం అనగా ఏమి? ఊహ ప్రధానంగా ఉండే అలంకారాలు ఏవి? అలంకారం ఏది? వలే, పోలే, అట్లు, లాగా ఈ పదాలని ఏమంటారు? అమ్మ చూపించే ప్రేమ అలంకారం ఏది? ఆలయ గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నవి. ఇందులో ఏ అలంకారం ఉంది? ఇక్కడ రాయాలి, నేను మర్చిపోయాను. ఇందులో ఏ అలంకారం ఉంది? శబ్దాలంకారం అంటే ఏమిటి? సో ఈ విధంగా 15వ రోమంలో ఇవి చదువుకొని వెళ్ళొచ్చు. సో 16వ రోమంలో ఆల్రెడీ మీకు తెలుసు, ఇక్కడ అపరిచిత గద్యం ఉంటుందంటే ఒక పేరా వస్తుంది కాంప్రిహెన్సివ్. దీన్ని ఉన్నదానికంటే కొంచెం తగ్గించి రాయాలి. 1/3 చేస్తూ దాన్ని రాయాల్సి ఉంటుంది. సో అన్నీ చదువుకుంటే బెటర్. అందులో కూడా ఫస్ట్ స్టార్టింగ్ రాశాను నేను. ఈ 2 పేరాలు కొంచెం ఇంపార్టెంట్. రాజకీయంగా అనే స్టార్టింగ్ ఉన్నటువంటి పేర, అలాగే భారతదేశం అణ్వస్త్ర అనేటువంటివి. సో ఇవి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా ఒకరికైనా షేర్ చేయండి, హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 3 Look at 6600.